గత కొన్ని సంవత్సరాలుగా పిఠాపురం కూరగాయల మార్కెట్లో కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంగేటి సత్యబాబు అనే వ్యాపారి ఇప్పుడు తన ఉపాధి కోల్పోయే స్థితికి చేరుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన షాపు ముందు అడ్డంగా ఒక బడ్డీ కొట్టు ఏర్పాటు చేశారని, దీని వలన కనీసం కస్టమర్లు కూడా లోపలికి రాలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. దీనిపై మున్సిపల్ అధికారులకు, కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని సత్యబాబు ఆరోపిస్తున్నారు. కేవలం సత్యబాబు మాత్రమే కాదు, ప్రతి గురువారం జరిగే సంతలో ఎండు చేపలు అమ్ముకునే మహిళలు సైతం ఈ బడ్డీ కొట్టు వల్ల తమ వ్యాపారానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న బడ్డీలను తొలగిస్తున్నామని చెబుతున్న అధికారులు ఈ నిర్దిష్ట బడ్డీని ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. ఎంతో అభివృద్ధి చెందుతున్న పిఠాపురంలో తమలాంటి చిన్న వ్యాపారులకు న్యాయం జరగడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే తమ కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని సత్యబాబు వాపోయారు. తక్షణమే ఆ బడ్డీ కొట్టును తొలగించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నాం సార్. మాకు 2 సంవత్సరాల నుంచి అడ్డంగా ఈ బడ్డీని పెట్టి ఎన్నిసార్లు అధికారులు చెప్పినా సరే తొలగించడం జరుగుతుంది లేదండి. మేము 3 సార్లు కంప్లైంట్ పెట్టామండి, అధికారులు ఇచ్చాం. 2 సార్లు పాడ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి. ఏ విధమైన సంబంధం లేకుండా ఏమీ స్పందించలేదండి. ఎన్నిసార్లు అడిగినా సరే తీరుస్తూ ఉంటున్నారు, కానీ ఒకసారి కూడా స్పందించలేదు సార్. మేము ఈ బడ్డీ దీనివల్ల కొంతమంది జీవనోపాధి కోల్పోయారు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఎవరో కమిషనర్ గారు కానీ ఎవరు కానీ ఏం స్పందించలేదు. దీనివల్ల మాకు పుట్టుకు అద్దెలు పెట్టుకుని మాకు ఏమీ లేకుండా అడ్డంగా పెట్టి ఇక్కడ మాకు ఏ విధమైన సంబంధం లేకుండా బడ్డీలు పెట్టుకుని కూర్చున్నారు. దీనివల్ల వ్యాపారం నాశనం అయిపోతుందండి. మీరు దీన్ని స్పందించి రోడ్డు మీద ఎన్నో తొలగింటున్నారు, అడ్డంగా ఉన్నాయి. అలాగే దీన్ని కూడా మీరు స్పందించి తీసుకోవాల్సిందిగా కొంచెం కమిషనర్ గారు కోరి ప్రార్థిస్తున్నారు. దీన్ని తీయకపోతే మేము చావే గతి అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. ఇప్పటికీ వ్యాపారాలు సగం నాశనం అయిపోయి ఉన్నాయి. మీకు కొన్ని పనులు మన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వస్తున్నా కూడా ఇది రాజకీయంగా ఒత్తిడి వాళ్ళు చేస్తున్నారో తెలియలేదు, దేని వాళ్ళు తెలియలేదు. ఈ బట్టిని తీసుకెళ్ళి అలా ఉంచేస్తున్నారు. దానివల్ల నుంచి కొంచెం స్పందించి మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాం. కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన వ్యాపారం కూడా ఏమి కొనసాగిస్తలేదు. ఇది మాకు అడ్డంగా పెట్టి మా వ్యాపారం దెబ్బతీయడానికే అడ్డంగా పెట్టి వండిచ్చారండి. దాని గురించి మీరు స్పందించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. వకీలు వచ్చారు వస్తున్నామండి. అక్కడ మాకు ఈ కొట్టు వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల మాకు వ్యాపారం కూడా ఉండట్లేదు. దేనివల్ల ఇది మా పాడు చేయడానికి ఉంది. కొట్టు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ ఈ వ్యాపారం. ఈ 2 సంవత్సరాలు పెట్టి కొట్టెట్టి వాళ్ళు పాడు చేస్తున్నారు. దీనివల్ల మాకు న్యాయం చేయండి.